పార్వతీపురం మన్యం జిల్లా గజరాజులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాలెంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాలు, మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగుల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిలు, అందులో కర్బూజ వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా, నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజ కూడా నాశనం చేసేది సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతీపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి, పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు ఈ పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఏది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసేసి నాశనం చేసేసారు.